యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ సినిమా తర్వాత జోరు పెంచిన విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలలో నటిస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాక్ అనే మరొక పాన్ ఇండియా మూవీ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమాను చేస్తున్నారు. దీని తర్వాత తన 32వ సినిమాగా వార్ 2 రానుండగా 33వ సినిమా కూడా లైన్లో పెట్టేశారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి ఎన్టీఆర్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రముఖ డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయట. సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించబోతున్నట్టుగా ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం రాక్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే మళ్ళీ యాక్షన్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు మన ఎన్టీఆర్. తమిళంలో స్టార్ డైరెక్టర్ గా పేరును సొంతం చేసుకున్నారు నెల్సన్. ముఖ్యంగా యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆయన డాక్టర్, జైలర్, బీస్ట్ వంటి సినిమాలు చేసి తన సత్తాను చాటారు. ప్రస్తుతం నెల్సన్ జైలర్ 2 సినిమా సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత ఎన్టీఆర్ తో చేసే చిత్రం దృష్టి పెడతారని సమాచారం. ఆ సమయానికి ఎన్టీఆర్ కూడా తన సినిమాలన్నీ కూడా కంప్లీట్ చేసి నెల్సన్ కి ఛాన్స్ ఇస్తానని తెలుస్తుంది. 2027 సంవత్సరంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. రాక్ టైటిల్ ఎన్టీఆర్ కు బాగా సూట్ అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాక్ టైటిల్ పాన్ ఇండియా మూవీకి పర్ఫెక్ట్ టైటిల్ అని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను యాక్షన్ మూవీగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతుంది. ఎన్టీఆర్ నెల్సన్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ వచ్చే ఏడాది డ్రాగన్ సినిమాతో, ఈ ఏడాది వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రెండు సినిమాలు వేరువేరుగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సాధించే సినిమాలు అని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తారక్ రేంజ్ అంతకంతకు పెరుగుతుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది. ఇక నెల్సన్ దర్శకత్వంలో వచ్చే రాక్ కూడా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఈ చిత్రం అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. మరి ఈ చిత్రంతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.